అనుభవిస్తారు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు నిన్ను దేవుడు పరిశుద్ధాత్ముని చేత అభిషేకించి ఒక ప్రవక్త వలె నీవు నిలబెట్టాలి అని అనుకుంటే మరి నీ పరిస్థితి ఏంటి? నీ బాస్ ఏ రోజైనా దిగొచ్చి నీతో మాట్లాడా? లేదు బ్రదర్, అదంతా ఓన్లీ ఈ 4 గోడల మధ్య బ్రదర్, ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మళ్ళీ వేరే బ్రదర్, సిమ్ కార్డు మార్చేస్తాం అంటారా? నో నో నో, అవర్ లైఫ్ ఈజ్ టు కన్ఫ్రంట్ పవర్ఫుల్ సో దట్ వీ కంఫర్ట్ ద పవర్లెస్. బలహీనులకు ప్రతిగా ఉండి బలవంతులను దేవుని మార్గం వైపుకు, నో, అన్యాయం కాదు, న్యాయము, కమ్ బ్లెస్ ద వరల్డ్ అని పిలిచే పిలుపు. అందుకు పరిశుద్ధాత్ముడు మనకు ఇవ్వబడ్డాడు. అందుకు పరిశుద్ధాత్ముడు బుద్ధివాక్యాన్ని మనకిచ్చాడు. అందుకు పరిశుద్ధాత్ముడు మనకు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు, ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యము, ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరొకరికి ఆత్మచేత విశ్వాసము, మరొకరికి ఆత్మ వలనే స్వస్థపరిచే వరం. ఇవన్నీ కూడా ప్రపంచములను తిరిగి దేవుని నివాస స్థలముగా చేయటం కోసం దేవుడు ఏర్పరచుకున్నటువంటి నూతన సృష్టిలో భాగముగా మీరు నేను పనిచేయాల్సినటువంటి పనికి అవసరమైన ఈవులు, అవసరమైన వరములుగా ప్రభువు ఇచ్చాడు. దానియేలును ప్రభువు నిలబెట్టాడు. ఎక్కడ? సినగోగులో నిలబడి పాటలు పాడటానికా? నో, దానియేలు సేవకుడా కాదా? సేవకుడే. ఎక్కడా? రాజైన నెబుకద్నెజరు, నీ రాజ్యం గొప్పదే నాకు తెలుసు, కానీ ఇంకొక రాజ్యం రాబోతా ఉంది, నీకు తెలుసా? ఆ రాజ్యం ఎన్నటికీ గతించదు. ఆ రాజ్యము ఇంతింతై ఒక చిన్న రాయిలాగా కనిపిస్తుంది ఫస్ట్లో, కానీ ఇంతింతై మహాపర్వతం అవుతుంది. అది ఈ లోక భావజాలములుగా ఉన్నటువంటి నీ రాజ్యమును పోలిన అనేక రాజ్యములను తుత్తునీయులుగా పగలగొడుతుంది. గాలికి ఉండకుండా పోయినట్లుగా అవి పోతాయి. ఈ రాజ్యం మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. నెబుకద్నెజరు, నీకు అర్థమైందా అని చెప్పేది అని అంటే, నెబుకద్నెజరు ఇలా దండం పెట్టి, నీ దేవుడు గొప్ప దేవుడు నాయన, నన్ను వదిలేయి అన్నాడు. దాట్ ఈజ్ ప్రవక్త. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ఇందుకు. అంతేగాని కళ్ళు మూసుకొని రేపు మీ ఇంట్లో వంకాయలు వండుకుంటారా, టెంకాయలు వండుకుంటారా చెప్పటం, కళ్ళు మూసుకొని ఏదో అమ్మా లచ్చమ్మ నువ్వు ఎర్రచీర కట్టుకున్నావు అని చెప్పటం, ఇదంతా కాదు. ఇదంతా ఒకవేళ అలాంటిది ఉండవచ్చేమో, కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఏమిటి అని అంటే రాజ్యములను నిర్మించగలగటం, ప్రయోజనము సంఘమును నిర్మించగలగటం, ప్రయోజనము కుటుంబములను